అమలాపూర్ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు క్యూఆర్ కోడ్ ఛాలెంజ్ ఇచ్చారు. పట్టణంలోని పలు మద్యం షాపులను స్వయంగా ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పారదర్శకత చర్యలను వివరించారు. మద్యం సరఫరాలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ఈ యాప్ ద్వారా కొనుగోలుదారులు మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అది అసలైనదా కాదా అని తెలుసుకోవచ్చని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సూపరింటెండెంట్ ప్రసాద్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం 5 లక్షల బెల్ట్ షాపుల కేసులు బయటపడకుండా కల్తీ మద్యం డ్రామా మొదలుపెట్టి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల వద్ద క్యూఆర్ కోడ్ తో ఏదైతే మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ అనేది ప్రభుత్వం అమలు చేస్తుందో క్యూఆర్ కోడ్ కు సంబంధించిన యాప్ ని ఈ రోజు లాంచ్ చేసి ఈ యాప్ ద్వారాగా మద్యాన్ని కొనుగోలు చేసే ఎవరైనా సరే వారి సెల్లలో ఈ యాప్ ని డౌన్లోడ్ చేయించుకుని ఆ మద్యం బాటిల్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ని కనుక మీరు స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్ యొక్క అన్ని వివరాలు దాంట్లో వస్తాయి. వచ్చి ఇది ఎక్కడ తయారైంది, దాని కంటెంట్ ఏంటి, ఇవన్నీ మద్యం వాడే వాళ్ళకి తెలవాలని ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ప్రభుత్వం ఈ రోజు. అందుకే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అమలాపురం పట్టణంలో ఈ రోజు ఈ షాపు వద్ద ఈ కార్యక్రమాన్ని తీసుకుని ప్రజలందరూ ఎవరైతే మద్యం సేవిస్తున్నారో వారందరూ ఆరోగ్యాన్ని కాపాడటానికి మద్యం మానలేని వారు, మానలేని వారు, మద్యం కొనుగోలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైనటువంటి క్వాలిటీ మద్యాన్ని అందివ్వడం కోసం, ఎలాంటి కల్తీ లేని మద్యాన్ని అందించడం కోసం, అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జే బ్రాండ్ పేరుతో చెత్త బాండ్లు కాకుండా మరి ఒక స్టాండర్డ్స్ తో అన్ని రకాలు ఈవెన్ విదేశీ ల్యాబుల్లో కూడా పరీక్ష చేసి అన్ని రకాల పరీక్షలు చేసి ఆరోగ్యానికి హానికరము కానటువంటిది, అంటే ప్రతి మద్యమే హానికరమే కానీ కల్తీ పెరిగే కొద్దీ అందులో ఉపయోగించే ఆ ఫార్ములాల యొక్క మార్పులు చెందే కొద్దీ ఎక్కువ అనారోగ్యం వస్తుంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో సుమారు 30 లక్షల మంది ఈ యొక్క జే బ్రాండ్ చెత్త రకం నాచు రకం మద్యాన్ని సేవించి ఆరోగ్యాలని పాడు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారైన ఐతాబత్తుల ఆనందరావు గారు ఈ లిక్కర్కి సంబంధించిన విషయాలన్నీ ఆయన చెప్పడం జరిగిందండి. ఈరోజు పోస్టర్ కూడా ఆయన రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ప్రతి ఒళ్ళకి కూడా మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సురక్ష యాప్ అని మన సీఎం గారు దాన్ని ప్రవేశపెట్టారు. రోజు కూడా ఎవరైనా సరే, ఏ షాప్ అయినా సరే, బార్ అయినా సరే, ఏ అమ్మకాలైనా సరే మా యాప్ ద్వారానే జరగాలి. వాళ్ళు ఎంత అమ్ముతున్నారు అనేది కూడా హెడ్ క్వార్టర్లో ఒక రికార్డ్ అవుతూ ఉంటుంది. ప్రతి 2 గంటలకి మాకు వస్తూ ఉంటుంది అనమాట. ఎవరైనా చేస్తున్నారో చేయట్లేదు అది చూడమని కూడా మేము కూడా పర్యవేక్షిస్తున్నాము. అలాగే ఈ యాప్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఈ యాప్ ఇద్దరికి పనిచేస్తుంది. అంటే ఇద్దరికంటే అమ్మేవాళ్ళకి కొనేవాళ్ళకి ఇద్దరికే పనిచేస్తుంది. అది డౌన్లోడ్ చేసుకుంటే కొనేవాళ్ళేమో మేము కన్జ్యూమర్స్ అని టిక్ చేసుకోవాలి. బోత్ తెలుగు ఇంగ్లీష్లో 2 జరుగుతాయి. అంటే అందరికీ ఇంగ్లీష్ తెలియదు కాబట్టి తెలుగు కూడా పెట్టడం జరిగిందండి. అయితే ఇదివరకు స్కాన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు 5 సెకండ్లకు కూడా ఒక బాటిల్ స్కాన్ అవుతుంది. ఇంకా తగ్గించి చేద్దామని చూస్తే అదేమో జస్ట్ వచ్చి మిస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో దాన్ని కూడా ప్రయత్నిస్తున్నారు ఈజీగా చేయడం కోసం. ఈ యాప్లో ఏం తెలుస్తుంది అంటే క్యూఆర్ కోడ్ చేయగానే ఒక బాటిల్ స్కాన్ చేయగానే అది క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చా నెంబర్ని మనం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం అడిగితే ఫర్దర్గా డీటెయిల్స్ వస్తాయి. ఆ బాటిల్ గురించి డీటెయిల్స్ వస్తాయి. ఆ బాటిల్ ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, దాని రేట్ ఎంత, దాని పరిమాణం ఎంత, ఇవన్నీ కూడా ఎవరు అమ్ముతున్నారు, ఆ కంపెనీ గురించి వస్తుంది. అన్నిటి గురించి కూడా చెప్తుంది అనమాట. అది మీరు వీళ్ళు స్కాన్ చేయడమే కాదు, అమ్మేవాళ్ళు స్కాన్ చేయడమే కాదు, కొనే అతను కూడా స్కాన్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ అవకాశం కలిగించింది. ఈ విషయంలో ఎటువంటి అయినా స్కాన్ చేసినప్పుడు అతనికి ఏమైనా సరిపడగా రాకపోతే ఆ రెడ్ మార్క్ వస్తుంది. ఆ రెడ్ మార్క్ వచ్చిందని మాకు కనుక ఇంటిమేట్ చేస్తే మేము తదుపరి చర్యలు తీసుకుంటాం.